ఎంత అందంగా ఉన్నావే. నేను ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కాల్ తీసావిత్రి. అయ్యో, చూసిందా? అమ్మయ్య, లేదు. చెయ్యి తీసావిత్రి, నిద్రపోనివే. అయ్యో, చూడలేదనుకుంటా. అబ్బా, అయ్యో, నిద్ర లేచేస్తుంది. అయ్యో. కాల్ తీవి సావిత్రి. ఇదొకటి లేస్తే కాలేస్తుంది. నిద్రపోయినట్టుంది. దేవుడా, మాట్లాడకు. పద, దాదా బయటికి రా. ఇక్కడికి మాట్లాడు, పద. ఎందుకు పిలిచావు? ఏమో, నాకు నిద్ర పట్టట్లేదు. నాకు కూడా. నీకు కూడా నిద్ర పట్టడం లేదా? అంటే నీకెందుకు నిద్ర పట్టడం లేదు? నిద్ర అంటే మరి నీకెందుకు పట్టట్లేదో నాకు అందుకే పట్టట్లేదు. అబ్బా, ఇప్పుడే రావాలా వీళ్ళు? మీరు చూసిందంతా అబద్ధం. ఏదో నిద్ర పట్టకి ఇక్కడొచ్చి కూర్చున్నాం. కూర్చున్నాం అంతే. ఏం జరగలేదు, కూర్చున్నాం అంతే. ఓహో, మేం కూడా ఇప్పుడు షాపింగ్ వెళ్దామనే వచ్చాం. ఇప్పుడు నిద్ర పట్టిద్ది, లోపలికి రండి. పదా. ఇది రైటర్కి. అలాగే సార్. మార్నింగ్ సార్. సార్, ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిల కేసు గురించి. సరే, అయితే ఆ కేస్ డీటెయిల్స్ అన్నీ సిటీపీఎస్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. హలో, బళ్ళారి పోలీస్ స్టేషన్. ఎస్, సిటీ పోలీస్ స్టేషన్. ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసులు. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఎస్ఐ గారికి ఇస్తున్నాను. సార్, మిస్సింగ్ కేస్. హలో. హలో సార్, మేము భద్రాద్రి రూరల్ పోలీస్ స్టేషన్ కాల్ చేస్తున్నాం సార్. టెల్ మీ. భద్రాద్రి రూరల్ నుంచి ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ కేసు సార్. సిటీతో పాటు అన్ని చోట్ల ఎంక్వైరీ చేయమని హోమ్ మినిస్టర్ ఆర్డర్ సార్. మీకు ఈ కేసు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఈ కేసుని స్వయంగా హోమ్ మినిస్టర్ గారే మానిటర్ చేస్తున్నారు సార్. ఓకే, ఐ విల్ సీ. ఓకే సార్. రోజు రోజుకి అమ్మాయిల కిడ్నాప్లు ఎక్కువైపోయాయి. సిటీలోనే అనుకుంటే ఇప్పుడు గ్రామాల్లోనూ స్ప్రెడ్ అయిపోయాయి. ఇన్నోసెంట్ విలేజ్ అమ్మాయిల్ని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేస్తున్నారు. ఈ కిడ్నాపర్స్ వెరీ ప్లాన్డ్గా డేంజరస్గా ఉన్నారు. సార్, ఈ కిడ్నాపర్సు సిటీ మీద కంటే విలేజెస్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సార్. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ విలేజెస్ కేసులే సార్. ఎస్, వీళ్ళు సిటీని సెంటర్గా చేసుకుని కిడ్నాప్స్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి రామూర్తి గారు. ఓకే సార్. ఇంకా ఏమైనా అమ్మాయిలు మిస్ అయ్యారు, కనిపించట్లేదని కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్ గా నాకు రిపోర్ట్ చేయాలి మీరు. ఓకేనా? అండర్స్టాండ్? ఓకే సార్. అలాగే సార్. ఒక్క నిమిషం సార్. లెటర్ వచ్చింది సార్.
ఓకే రామూర్తి గారు నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళేసి వస్తాను. అలాగే కాల్స్ సార్. వస్తే రిసీవ్ చేసుకోండి. అలాగే సార్. వా అరే బాస్రా దేవుడా, అరే ఈ శంకర్ గాడు అమ్మాయిని తీసుకొస్తున్నాడా లేదా? అసలే పోరీలు అందంగా ఫ్రెష్గా ఉన్నారు. పురుపు చూసినా పిల్లని చూసినా మైండ్ మారకుండా ఉంటుందా? దీనమ్మ జీవితం. అరే ఫోన్ రింగ్ అవుతుంటే అవులేగాడు లిఫ్ట్ చేయడేమ్రా? హలో అన్నా నమస్తే అన్నా. అరే ఓ అవులే, ఫోన్ రింగ్ అవుతుంటే ఎంతసేపు ఫోన్ ఎత్తవేమ్రా? సారీ అన్నా, ఫోన్ సైలెంట్ లో ఉండి చూసుకోలేదన్నా. అరే ఎక్కడ దాకా వచ్చారా? అదే పనులు ఉన్నాం, దొరకగానే తీసుకొస్తామన్నా. అమ్మాయి దొరుకుతానని తీసుకురండి. అవతల అమ్మాయిల కోసం ఖాన్ పరేషాన్ చేస్తుండ్రా. ఓకే అన్నా, ఓకే ఓకే అన్నా. సరే అమ్మాయిలు జాగ్రత్త, ఎక్కడ ఆగొద్దు, నేరుగా మన అడ్డాకు తీసుకురండి. సార్ వీళ్ళు ఎక్కడన్నా చూసారా సార్? చూశాను. చూసారా సార్? ఎక్కడ చూసారు సార్? ప్లీజ్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. ఎంత కావాలన్నా ఇస్తావా? మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. వీళ్ళు ఎక్కడ ఉంటారో చూపించండి చాలు. అదిగో అక్కడ ఉంటారు. అదండ్రా. రండి. సావిత్రి, ఉమ్? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవునా? ఏంటది? అది నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? ఏ ఎన్ని రోజులు నేను నీకు అందంగా కనిపించలేదా? కనిపించావు. నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు, కానీ నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా లేను. గొంతులో మాట అయితే ఈజీగా చెప్పేవాడిని, గుండెలో మాటని అంత ఈజీగా చెప్పలేం కదా. అయినా సరే, నేను చెప్పాలనుకున్నది చెప్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం సావిత్రి. లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలనే నా కోరిక. ఉమ్? నిజమే చెప్తున్నాను. నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ నువ్వేమంటావో అని భయపడి ఎన్ని రోజులు ఆ విషయం నీకు చెప్పలేదు. అక్కడ నిల్చో. అరే నిల్చో అమ్మా, పిల్లలు పోయిండ్రు. సరే సారు ముంగట గట్లనే నా ప్రవర్తించేది? దిమాకు ఉండొద్దు. అధికారుల దగ్గర ఆచితూచి మర్యాదగా మాట్లాడాలి, అది కూడా తెలియదా? సార్ ముందే పరేషాన్లున్నాడు, నువ్వు ఇంకా పరేషాన్ చేయకు. సార్ అసలే మంచోడు కాదు, గమ్మునుండు. హెడ్డో సార్ పాప పెళ్లికి మేకలు ఎన్ని పడతాయి, గొర్రెలు ఎన్ని పడతాయి? సార్ ఎస్ఐ గారు కూతురు పెళ్ళంటే ఏం సార్, 20 మేకలు 20 పొట్టేలు తెగాల్సిందే. అప్పుడే సార్ పెళ్ళంటే కిక్ ఉండేది. అంతేనంటావా? అవును సార్, ఎస్ఐ గారు కూతురు పెళ్ళంటే మాటలా మజాకా? అయ్యా మా గోడు వినడయ్యా, మీ దండం పెడతాను. నా కూతుర్లు కనపడక ఈ ఆడికి 2 రోజులైందయ్యా. నసేంట్రా బాబు. హెడ్డో ఆ, సార్. ఏందో విషయం కనుక్కో. అలాగే సార్. ఇంతకీ మీ కూతుర్లు ఏం చేస్తుంటారు? నా కూతుర్లు గొర్రెలు కాస్తారయ్యా. నాకు గొర్రెలు మేకలు ఉన్నాయ్యా. ఓ, ఏమాత్రం ఉన్నాయి? గొర్రెలు మేకలు అన్ని కలిపి ఓ 400 ఉంటాయ్యా. ఆ?
ఆ, ఆ, ఉమ్, ఆ, అదృష్టం అంటే మందేనయ్యా. ఆ. ఎలా కలిసి వచ్చేస్తుందో చూడు. చికెన్ సాయిపిస్తున్నాడు, మటన్ మన ముందే ఉంది. ఇక సెట్ చేయి. ఆ, 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 ఆ. ఓకే సార్. ఏయ్ బయటికి రా నువ్వు రా. రమ్మనం కదా వచ్చేయ్. నేను చూసుకుంటానన్నాను కదా, ఎందుకు కంగారు పడతావు? ఇగో సార్ కూతురు పెళ్ళి ఉంది, 20 మేకలు 20 పొట్టేళ్ళు. నీవు కాదనుకో, మొత్తం నేను చూసుకుంటా. ఏంటి అర్థమైందా? అయ్యా నాకేం అర్థం కాలేదయ్యా. మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలాగయ్యా? పోలీస్ స్టేషన్ లో పని కావాలంటే ఉట్టి చేతులు ఊపుకుంటూ రావడం కాదయ్యా. వచ్చేటప్పుడు బరువుతో రావాలి, లేదా బాగా బలిసినోడితో రావాలి. అప్పుడు గాని పని అవ్వదు. ఇదిగో ఆ మేకలు పొట్టేళ్ళు తెచ్చాయి, నా మాట నమ్ము. ఇదిగో ముందు నీ పని అవ్వాలంటే ఆయన పని అవ్వాలి కదా. ఆయన పని కాకుండా నీ పని చేయలేడు కదా. తెలుసుకోండి అయ్యా, తెలుసుకోండి. ఇదిగో 20 మేకలు 20 గొర్రెలు ఇస్తున్నావు కదా, అందులో 4 వేయి, 2 మేకలు 2 గొర్రెలు, అవి నాకు. నీ పని అయిపోతుంది. ఏంటి ఇంక నీ కూతురు విషయం మర్చిపో. ఆ, మర్చిపోవటం ఏంటయ్యా? హ, అంటే నీ కూతుర్ని వెతికి పెడతావని అర్థం. అర్థమైందా? దా. ఏ, సరే, కంప్లైంట్ రాసుకున్నాను. ఎస్ఐ గారు చెప్పారు కదా, ఆ పని చేయండి. మీరు ఎంత త్వరగా చేస్తే అంత స్పీడ్గా మీ పని అయిపోతుంది. ఓకేనా? వెళ్ళి ఆ పని తొందరగా చేయండి. అట్లాగేనయ్యా. సరే సరే. అట్టాగేనయ్యా, దండాలు. ఏమయ్యా ఏమైంది? అయ్యగారితో అన్ని చెప్పానయ్యా. మేము చూసుకుంటాము, మీరు పోండి అన్నారయ్యా. అర్థం మాట్లాడాలి. నా బిడ్డలు ఏడున్నారో ఏమైపోయారు? ఇక మీరు మీ ఊరు వెళ్ళండి, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇక మీ ఊరుకు వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఆపదలో ఉన్న మిమ్మల్ని చాలా రిస్క్ చేసి కాపాడాం. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. ఇక మీకు ఏ సమస్య రాదు. జాగ్రత్తగా బస్ స్టాండ్కి వెళ్ళండి. ఇవిగోండి డబ్బులు, ఛార్జీలకు తీసుకోండి. తీసుకోండి. పదండి, ఆటో ఎక్కిస్తాం. ఏ ఆటో ఆగు, ఆటో ఆటో ఆగు. గాంధీ బస్ స్టాండ్కి వస్తావా? వస్తాను సార్. ఎంత? 100 రూపాయలు అవుతుంది సార్. సరే, మీరు ఎక్కండి. మంచిది సార్. జాగ్రత్తగా తీసుకెళ్ళి. అన్నయ్య ఇప్పుడు హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. మన అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. పద. అన్నా, ఆటో వెనక్కి తిప్పండి. అలాగే అమ్మా. వీళ్ళేంట్రా మళ్ళీ వచ్చారు? ఏమైంది? మళ్ళీ వచ్చారు ఎందుకు? మిమ్మల్ని మీ ఊరు వెళ్ళిపోమని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మాకు ఎలా వెళ్ళాలో తెలియలేదు, మాకు భయంగా ఉంది, అందుకే తిరిగి వచ్చేసాం. బస్ ఎక్కితే అదే తీసుకెళ్తుంది కదా, మీరేమైనా నడుస్తున్నారా? హాయిగా బస్ ఎక్కి పడుకుంటే చక్కగా మీ ఊళ్ళో దిగేవాళ్ళు కదా. మీరున్నంతసేపు ఒకటే టెన్షన్. మీరు వెళ్ళారు కదా అని ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ ఆ గ్యాంగ్ మీకోసం రావటం, మేము వాళ్ళతో ఫైట్ చేయటం, ఇవన్నీ మా వల్ల కాదమ్మా. దయచేసి మీ ఊరు వెళ్ళండి, వెళ్ళండి. ఈ ఊర్లో మాకెవరు తెలుసు? మాకేమైనా ఈ పట్నంలో చుట్టాలు ఉన్నారనుకుంటున్నావా? మాకు ఎవరు లేరు. ఇంతకు ముందు మేము ఏ ఊరు వెళ్ళలేదు, మాకు మా ఊరు తప్ప ఇంకే ఊరు తెలియదు, అందుకే తిరిగి వచ్చేసాం. ఏడవకండి, ఛార్జీలకు డబ్బులు ఇచ్చాం కదా, చక్కగా ఊరెళ్ళొచ్చు కదా. మాతో ఎలా ఉంటారు? మీరు ఏడుస్తుంటే మేమేమీ చేయలేం. దయచేసి వెళ్ళండి. ప్లీజ్, పదండి. మీకు దండం పెడతా, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పకండి, మమ్మల్ని వెళ్ళమని చెప్పకండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఆగరా, మీరు కూడా మాతోనే రండి. రే, నీకేమైనా మతిపోయిందారా? మనమంటే ఏ ప్లాట్ఫామ్ అయినా పర్లేదు, ఏ పార్క్లోనైనా పడుకోవచ్చు.
వీళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెడతావురా? పర్వాలేదురా, ఏదో ఒకటి చేద్దాం. పోదాం పదండి. వీడికి అర్థం కాదు. హలో సార్, పార్క్ టైం అయిపోయింది, బయలుదేరండి. చా, ఇంత టైం అయిపోయింది ఏంట్రా? సార్ బాగా అలసిపోయాం సార్. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం సార్. ఏంటి, రాత్రికి ఇక్కడే పడుకుంటారా? మరి భోజనాలకు ఏమైనా ఏర్పాటు చేయమంటారా? ముఖం చూడు, ముఖం. పార్క్ టైమింగ్ తెలీదా? సిటీకి కొత్త అనుకుంటా. ఓ ఎర్ర బస్సు ఎక్కి ఎగేసుకుని సిటీకి వస్తుంటారు. పదండి పదండి, పార్కులో పడుకోనేరు, పదండి. నడవాలా నడవాలా? వాడు తెలుగులోనే చెప్పాడు కదా, రండి. ఈ రాత్రికి ఇదే మన ప్యాలెస్. హ్యాపీగా నిద్రపోండి. ఇక్కడ మనల్ని ఎవ్వరూ లేపరు. ఇక్కడ ఎవ్వరూ లేపాల్సిన పని లేదు. దోమలు కుడితే ఆటోమేటిక్గా మనమే లేస్తాం. తప్పదు. ఇప్పుడు మనం ఏం చేయలేం. పడుకోండి. తీరా. రేయ్, ఎవరా నువ్వు? ఇక్కడ ఎందుకు వచ్చావు? నేనెవరా? మై కోను నా యారా నా ఎంగే. ఎవరా నువ్వు? ఒక్క పదాన్ని అన్ని భాషలు చెప్తున్నావు. నా పక్కకి ఎందుకు వచ్చావురా? This is my place, Jurassic Park. I am a dinosaur. Don't trouble. ఎవరన్నా నిద్రంతా పాడు చేశారు. This is golden. రేయ్, ఏం చేస్తున్నావురా? పిచ్చోడ్లాగున్నావు. నేను పిచ్చోనా? నువ్వు పిచ్చి, మీ అమ్మ పిచ్చి, మీ నాన్న పిచ్చి, ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం పిచ్చోళ్ళు. యు నో ఐ యామ్ ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్, జేబీఎస్, ఎంబీబీఎస్, జీబీఎస్, జేబీఎస్ కూడానా? వా వా. రే, ఏం జరుగుతుందిరా? ఇదంతా పెద్ద కథరా, తర్వాత చెప్తా. రే పోదాం పదండి. రండి రండి పోదాం. ఏయ్, రేయ్, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావురా? రారా బాబు, నీకే తెలుస్తుంది. అబ్బా, ఈ ఇల్లు చూడు. ఇల్లు చాలా బాగుంది కదక్క. అవును. రండి సార్. ఓనర్కి చెప్పారు కదా? చెప్పాను, రండి సార్. ఏంట్రా మ్మ్. ఇంత అందంగా ఉంది ఈ ఇల్లు? మ్మ్. ఈ ఇంటోళ్ళు బాగా సౌండ్ పార్టీ అనుకుంటా కదా? అవునరా, ఎన్ఆర్ఐ ఇది. ఓనర్స్ అమెరికాలో ఉంటారు. ఉదయం ఎక్కడికి వెళ్ళావని అడిగావు కదరా, రూమ్ కోసమే. తిరిగి తిరిగి ఈ ఇల్లు దొరికింది. ఖాళీగా ఉందని ఓనర్స్తో మాట్లాడి మనకి ఇప్పించాడు ఈ వాచ్మెన్. సార్, వాళ్ళ కింద ఉంటారు సార్, వాళ్ళ మీద మీరు ఉండండి సార్. ఆ? మ్మ్. మీరు కింద ఉండండి సార్, మీ మీద వాళ్ళు ఉంటారు సార్. ఏం మాట్లాడుతుండ్రా? సార్ కింద మీద ఎక్కడున్నా పర్లేదు సార్. ఎక్కడుండాలో మాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండు. పద. ఇక నుండి మనం ఉండే ఇల్లు ఇదే. సరే, మీరు రెడీ అవ్వండి, మేము టిఫిన్ తీసుకొని వస్తాం. పదరా. సరే. పద. జాగ్రత్త. సరే సార్. Oh yeah.
ఇదిగో టిఫిన్, మీరిద్దరూ తినండి. చూడండి, మీరేం భయపడకండి. ఎన్ని రోజులైనా హ్యాపీగా ధైర్యంగా ఇక్కడే ఉండండి. ఇది మన ఇల్లు, సరేనా? సరే. సరే, టిఫిన్ చేయండి. ఉమ్? రాముడు, నువ్వు కూడు తినకుండా వాళ్ళ మీద మనది పెట్టుకుంటే ఎట్రా? ఎట్లా తినమంటావే? వాళ్ళే గుర్తుకొస్తున్నారు. ఎటు చూసినా వాళ్ళ నవ్వులు, వాళ్ళ అల్లరే వినిపిస్తుంది. ఎట్లా తినమంటావే? మమ్మల్ని ఇడిచిపోని బిడ్డలు, ఈ ఊరు తప్పితే ఏ ఊరు తెలియని బిడ్డలు ఏమైపోయారో, ఎక్కడున్నారో. మన పిల్లలు దొరకాలంటే వాళ్ళు చెప్పింది చెయ్యొద్దని చెప్పాను కదా నీకు. అదే చేద్దాం. మన పిల్లల కంటే ఎక్కువేమీ కాదులే. ఇట్లా మీరు బాధపడుతుంటే అయ్యో నేను చూడలేకపోతున్నా. బాధపడితే కన్నీళ్లు వస్తాయి గాని మన కూతుళ్ళు రారుగా. నేను చెప్పింది చెయ్యండి. వాళ్ళు మీకు కూతుళ్ళైతే నాకు మనవరాళ్ళు. ఈ చేతులతో పెంచిన దాన్ని నాకెంత బాధ ఉండాలి. వాడు చెప్పినట్టే చేద్దాం. కొన్ని మేకల్ని, కొన్ని గొర్రెల్ని పట్టుకెళ్దాం. ఒరై రాముడు, ఇప్పుడైనా ఎంగిలి పడరా.